గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు మన ఈషాకు స్వర్ణం. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో సత్తా చాటిన హైదరాబాద్ కాంస్యం సొంతం చేసుకున్న మను బాకర్. మూతపడ్డ మిల్లులకు సీఎంఆర్. సూర్యాపేటలో మిల్లర్లు అధికారుల భాగవతం పట్టబయలు. రాష్ట్రంలో వారం రోజులుగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు. ఇప్పటి వరకు 225 కోట్ల విలువైన 70,000 టన్నుల వడ్లు మాయమైనట్టు గుర్తింపు. అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే వేల కోట్ల అక్రమాలు బయటపడే ఛాన్స్. 5 మిల్లులపై పీడీ యాక్ట్, మరికొందరిపై క్రిమినల్ కేసులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం. కస్టమ్ బిల్డింగ్ రైస్ కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు అధికారులు కలిసి పక్కదారి పట్టించారు. మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం కేటాయించడమే కాదు, ఏకంగా మూతపడ్డ మిల్లులకు భారీగా ధాన్యం కేటాయించి వేల కోట్ల సర్కారు సొమ్మును కొల్లగొట్టారు. 2022-23 సీజన్ నుంచి సీఎంఆర్ కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న మిల్లర్ల ఆట కట్టించేందుకు రాష్ట్ర సర్కార్ తాజాగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్త డిపార్టర్లకు తేలిన పలువురు మిల్లర్లపై దాడులు నిర్వహించడంతో అక్రమాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ మిల్లర్లకు సంబంధించి ఇప్పుడు 5 మీద పీడీ యాక్ట్ చేసిర్రు. ఆ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల హస్తం లేకుండా జరిగింది అంటే అది ఉత్తముచ్చట. ఆ అవినీతి అధికారులను కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, జాబ్లంగా రిమూవ్ చేసి పడేయాలి. ఈ అధికారులు ఉండబట్టే కదా, ఈ అవినీతి అధికారులు ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇదో మూతపడ్డ రైస్ మిల్లు. గేటు తీసి లోపలికి వెళ్ళే నాలుడే లేడు, కానీ రికార్డులో మాత్రం ఆ మిల్లు స్పీడ్గా నడుస్తుంది. 1000 టన్నుల ధాన్యం మిల్లింగ్ అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు చేసిన ఘనకార్యం ఇది. ఆ అధికారులను బట్టబయలు చేసి వాళ్ళు బయట పెట్టి అరెస్ట్ చేసి రిమూవ్ చేయాలి జాబ్లను. సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు చేసిన ఘనకార్యం ఇది. 2024 నుంచి అసలు మిల్లే నడవకపోయినా 2024-25 రబీలో 45,000 క్వింటాలు, 2025-26 15,000 క్వింటాలు కేటాయించారు. 2 సీజన్లలో కలిపి సుమారు 14.5 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించారు. ఏముంది, అధికారులు పంచుకోరు, వాళ్ళకు సాయం చేసినానికి ఇంత పంచారు. మరి ఆ అధికారులు ఎవరనేది బట్టబయలు చేసి వాళ్ళని జాబ్లంగా రిమూవ్ చేసి ఇంకోసారి అట్లా చేయాలంటే భయపడేటట్టు శిక్షించాలి. ఒకనే సస్పెండ్ చేసి ఆల్రెడీ ట్రిప్కి పంపొద్దు. రైట్. మనుగూరు ఓసీ సింగరేణికే దక్కాలి. వేలం నుంచి జెన్కో వెంటనే తప్పుకోవాలి. ఈ దిశగా సీఎం చర్యలు తీసుకోవాలి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా. నైని తాడిచర్ల టు మనుగూరు పీకేఓసీ గన్లతో సింగరేణి మంచి భవిష్యత్తు. కొత్తగా 6,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి. స్టూడెంట్లపై AK-47తో కాల్పులు జరుపుతారా? విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా? రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడంపై ఆగ్రహం. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. జూలై 25న జరిగిన బీహార్ బంద్ నిరసనలో విద్యార్థులపై AK-47 రైఫిల్స్తో పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు వీడియో వైరల్. మండిపడ్డ ప్రతిపక్షాలు. ఈ దేశ పౌరులు, ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థుల మీద AK-47తో దాడి చేయడం మొత్తం ప్రభుత్వం క్షమాపణ చెప్పినా తప్పులేదు. అది వాళ్ళు ఉగ్రవాదులా? ఎవరండి వాళ్ళు? ఈ దేశ పౌరులు, విద్యార్థులు గన్నులు పెట్టి AK-47 పెట్టి దాడి చేయడం ఏంది విద్యార్థుల మీద? ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతారు ప్రభుత్వం? అధికారం ఒక్కసారి మన చేతులకు వచ్చింది కదా అని విడి తాండవం వేస్తే పాతాళానికి అనగదొక్కుతారు ఈ దేశ ప్రజలే. ప్రతిరోజు మనదే కాదు, ప్రతి సంవత్సరం మనమే గెలవం. వస్తుంది, టైం వస్తుంది, ప్రతి పాపం మండే రోజు వస్తుంది. ఇంత దుర్మార్గంగా ఉండొద్దు ప్రభుత్వాలు. అధికారం మన చేతులు ఉంది, మన నవ్వుడు ఆపేటోళ్ళు లేడు అన్నట్టుగా. రైట్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించండి. ఇది చిన్న వార్త. ఈ పేపర్కి చిన్న వార్త, వేరే దాంట్లో బ్యానర్ ఐటము, ఇలా చిన్న వార్త. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సమర్థుడైన మరో వ్యక్తిని నియమించండి. ఏ సంస్థ అయినా చట్ట పరిధిలో పనిచేయాల్సింది. ఆస్తుల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించొద్దు. ఉత్తర్వుల ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని దెబ్బతీయడం, హామీ ఉల్లంఘన కూడా కోర్టు ధిక్కారమే. పశ్చాత్తాపం లేని క్షమాపణ తిరస్కరిస్తున్నాం. హైడ్రా వ్యవహారాల్లో హైకోర్టు తీర్పు. 150,000 కోట్ల భూములను రక్షించాం. ఆర్టికల్ 21-48 ఏను ఫాలో అయ్యాం. రంగనాథ్ బర్తరఫ్ చేసేసి మొత్తం విచారణ చేపట్టాలి. ఎవరెవరికి ఎక్కడెక్కడ కొమ్ము కాసిరు, ఎంత అవినీతి సొమ్ము సంపాదించారు హైడ్రా పేరుతోటి. ప్రభుత్వానికి ఇంత మిగిల్చినాం అంత మిగిల్చినాం అని గప్పాలు కొట్టడం తప్ప ఇంతవరకు ఏ అధికారిని అరెస్ట్ చేయలేదు. మీరు ఎవడ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను మీరు అరెస్ట్ చేసిరా? చేయలేదు. ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసుకోవడం, సెటిల్మెంట్ కుదరని కాడ కూల్చేయడం. ఇప్పుడు డైరెక్ట్ హైకోర్టే చెప్పిందంటే అంతకంటే ఇజ్జత్ తక్కువ పని కొట్టలేదు. హైకోర్టు ఆగ్రహించి దాని సహనాన్ని కోల్పోయి
ఈయన తీసి పడేయను ఇంకొకళ్ళు బెటర్ అని చెప్పింది. పరిస్థితి ఆడి దాకా వచ్చింది. మరి ప్రభుత్వం అయినా హైకోర్టు మాట వింటుందైనా చూడాలి. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోవద్దు, సర్పై మరింత ఫోకస్ పెట్టండి రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం. తీరా ఇంకా 4 రోజులు అయితే అయిపోదా, అప్పుడు చెప్పరాదురి. ఊరూరా సీడ్ మేళ రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాల పంపిణీ. ఒక్కో చోట 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లు, విత్తనాల ఎంపిక, నాణ్యతపై శాస్త్రవేత్తల అవగాహన. ఈ నెల 29 వరకు నిర్వహణ. రైట్. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ కుటుంబ ధృవీకరణ కష్టాలకు చెక్, దరఖాస్తు చేసిన 2 రోజుల్లోనే సర్టిఫికేట్. మీ సేవ ద్వారా అందుబాటులోకి కొత్త సేవలు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు సులభంగా పొందేందుకు మాత్రమే. ఆస్తులు చట్టబద్ధ హక్కులకు సంబంధం లేదని పేర్కొంటూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. ఏదో ఒక ఫ్యామిలీ రిజిస్టర్ అన్నమాట. ఇక రేషన్ కార్డులలో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక వీళ్ళు కూడా ప్రత్యేకంగా పెట్టుకుంటారు. దానికి సంబంధించి మీ సేవ ద్వారా మనకు కావాల్సిన ఏ సర్టిఫికేట్ అయినా 2 రోజులు తెచ్చుకునేటట్టు. E20 పెట్రోల్ పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ. ట్రోల్స్తో తన ఫ్యామిలీకి పరువు నష్టం కలుగుతుంది, దుష్ప్రచారానికి వేదిక కల్పిస్తున్నారని మెటా గూగుల్పై దావా. CJP తరహాలో ఏర్పడిన E20 జనతా పార్టీ. మరి పొద్దున్న లేస్తే ప్రధానమంత్రి గారు అల్లనే కదా ఎక్స్లోనే కదా పోస్ట్ చేసేది, దానికి మెటాకు సంబంధం లేదని చెప్తారా ఇది ముచ్చటిగా. మళ్ళీ అది కూడా సోషల్ మీడియానే కదా. సరే మెటా కంపెనీకి సంబంధం లేకున్నా అది కూడా వేరే సంథింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామే కదా. E20 పాలసీ ద్వారా తన కుటుంబ లబ్ధి పొందుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇతరులపై సివిల్ దావా వేయడానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టుకు అనుమతి ఇచ్చిందట. 9000 గ్రామాలపై ఎల్లిన పంజా. పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు, ఎండిపోతున్న బావులు, బోర్లు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక. ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికే. కంటింజెన్సీ ప్లాన్ కింద 39 లక్షల ఎకరాల సాగు తప్పనిసరి అని వెల్లడి. ₹1,50,000 కోట్ల భూములను రక్షించాం. ఆర్టికల్ 2148A ఫాలో అయ్యాం. హైడ్రా కమిషనర్గా రంగనాథన్ తొలగించండి, సమర్థుడైన మరో వ్యక్తిని నియమించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక గుడ్డెద్దు చేలబడ్డట్టు ఇక నీకు పనప చెప్పిరు కానీ మంచి చెడు లేకుండా గుద్దుకుంటా పోతా అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే హైకోర్టు ఎందుకు మరి నువ్వు అంత మంచిగా చేసి హైకోర్టు ఎందుకు తీసేయమంటుంది డైరెక్ట్. కనీసం కోర్టు ఏం చెప్తుంది విందాం, మరి దానికి రివర్ని ఇద్దాం అన్న ఆలోచన లేదు. నాకు పవర్స్ ఇచ్చిండి నేను దున్నుకుంటా పోతూనే ఉంటాను రాష్ట్రాన్ని. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి తాండవం వేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. మనం నువ్వేం మంత్రివి కాదు, ఒక రాజు కింద ఆయన హుకుమని జారీ చేయగానే నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. ఒక అధికారివి ఇవాళ ఇక్కడ ఉంటావు, రేపు ఇంకో కాడు ఉంటావు, సస్పెండ్ చేస్తే ఇంట్లో ఉంటావు. కాబట్టి కోర్టు ఎన్నిసార్లు చెప్తుంది? ఒకసారి చెప్తే, 2 సార్లు చెప్తే, 3 సార్లు కూడా చెప్పింది కోర్టు. అయినా పట్టించుకున్న పరిస్థితి లేదు. డైరెక్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించే పరిస్థితి తెచ్చుకున్నావు, ఉద్యోగంగా తీసేయాలి. ఒక ఇట్లుంటుంది పరిస్థితి. ఏదైనా సరే నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎవరైనా సరే అధికారం అనేది తలకెక్కితే అహంకారంగా మారుతుంది. అహంకారంగా మారినప్పుడు దానికి కావాల్సిన చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరైతే తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళు తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కళ్ళగడ్డ నిదర్శనం ఇది. ఎందుకు ఇంత కాడికి వచ్చింది అంటే ఒక అధికారిని డైరెక్ట్ కోర్టు ఈయన తీసేసేయని ఇంకొకరు బెటర్ అని సిఫారసు చేసిందంటేనే వైఫల్యమైనట్టు. నువ్వు ₹1,50,000 కోట్లు కాపాడినవా ఇవన్నీ ఉత్తముచ్చట్లు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేడీగా. ఇప్పటి వరకు ఎన్నో అక్రమ కట్టడాలు గుర్తు చేశారు, కానీ ఆ అక్రమ కట్టడాలకు ఇచ్చిన అవినీతి అధికారులను ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అక్కడనే మీ చిత్తశుద్ధి అవపడుతుంది. ప్రభుత్వం ఇవన్నీ ఒక్కసారి అధికారం నాకు ఇచ్చింది అని విడిగా నన్ను ఆపేటోళ్ళు చేయడం పోతే గిట్టనే అవుతుంది. రైట్. హైడ్రాగన్ బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు. వి రంగనాథ్ అవుట్. 9 తలల సర్పం కోరలు పీకిన న్యాయం. విధ్వంసక జల సర్పంలా హైడ్రా మారకూడదు. గ్రీకు పురాణాల్లో హైడ్రా అనే 9 తలల సర్పం ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఒక తల నరికితే 2 తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా దానిలా మారడానికి వీల్లేదు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం వ్యవహరించేందుకు హైడ్రాను అనుమతించలేము. అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన కోర్టుకు మరణ శాసనమే అవుతుంది. ఇది వాస్తవానికి కళ్ళ గట్టినట్టు చూసిరు ఈ రాష్ట్ర ప్రజలు. హైడ్రా ధ్వంస రచనకు బాధితులు ఎందరో. అరాచక పదఘట్టనల కింద పడి నలిగిన
దీనులందరూ మూసి పరివాహకం కావచ్చు, సున్నం చెరువు పరిసరాలు కావచ్చు, కాజాగూడ కట్ట కింద కావచ్చు, బతుకమ్మకుంట, లోతుకుంట ఇలా ప్రాంతం ఏదైనా పేదలనే టార్గెట్ చేసింది హైడ్రా. చెరువుల రక్షణ ముసుగులో ఆ అమాయకులైనపై విరుచుకపడింది. తెల్లవారక ముందే బుల్డోజర్లను తోలింది. పట్నం నిద్ర లేచేసరికి శిథిలాలను గుట్టలుగా పూసింది. కండ్ల ముందే కలలు కూలుతుంటే గుండె పగిలిన పేదల రోదన పట్టలేదు. రోడ్డున పడిన చిన్నారుల కన్నీటి యంత్రభూతం మనకు కరగలేదు. ఇది కథ పరిస్థితి. వాస్తవం ఇంట్లో వాళ్ళు యూతల హాల్లో ఉంటే బెడ్రూమ్ కానీ కూర్చుకుంటూ వచ్చారు. ఇంత దుర్మార్గం, ఎంత పాశవికత ఆ సినిమాలలో చూపిస్తారు కదా విలన్స్ ఇక ఎట్లా దాడి చేస్తారు సామాన్య ప్రజలని, అంతకంటే దుర్మార్గంగా దాడి చేసింది హైడ్రా పేరుతో. అరే పేదలు కనీసం వాళ్ళకు 1 గంట 2 గంటలు ఒక పూట టైం ఇవ్వకుండా దుర్మార్గంగా ఇంట్లో ఉండగా కూల్చేసే ప్రయత్నాలు చేసింది. ఈ పాపం ఊకనే పోతుందా? ఈ శాంపుల్ ఇది ఆరంభం, అంతా ఇంకా చాలా ఉండాలి. హైడ్రా కమిషనర్ను తక్షణమే తొలగించండి. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలనం. ఒక హైకోర్టు ఒక అధికారిని తొలగించండి అన్నదంటే విఫలమైపోయినట్టే. ఆయన వైఫల్యం ఘోరంగా ఇజ్జత్ పోయినంత పని అది. దానికంటే అవమానకరం ఇంకొకటి లేదు. ఎందుకంటే నువ్వు పూర్తి స్థాయిలో విచ్చలవిడి తాండవం వేసినావు, నాకు అధికారం ఇచ్చారు కదా అని కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు హైకోర్టు డైరెక్ట్ దింపే అన్న పరిస్థితి వచ్చిందంటే ఇంకెందుకు ఇక? ఇప్పుడు కోర్టుకి ఏమన్నా ఒక పక్షపాతం ఉంటుందా? ఉండదు కదా. దానికి ఎలాంటి పర్సనల్ అజెండాలు ఉండవు కదా కోర్టుకు సంబంధించి. మళ్ళీ అధికారంలో పార్టీ ఉన్న వాళ్ళే, అధికార ప్రభుత్వం వల్లే ఆ బాధ్యత అప్పచెప్పారు. అయినా కూడా ఇంత ఘోరంగా డైరెక్ట్ కోర్టే చెప్పిందంటే ఏ స్థాయిలో మీ ఆలోచన అనేది విచక్షణ కోల్పోయి మీరు ప్రవర్తిస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఒక్క అధికారిపై ఏడాదిన్నర కాలంలో 63 కోర్టు ధిక్కరణ కేసుల ఉల్లంఘనల తీవ్రతకు ఇవే సాక్ష్యం. క్షమాపణ చెప్తే వదిలేయాలా? కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలా పరిణామాలు ఉంటాయో తెలియాలి. న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం కాపాడాలని చర్యలు తప్పు. హైకోర్టు స్పష్టీకరణ. రంగనాథన్ తొలగించాలని సీఎస్కు ఆదేశం. పక్క తొలగించాల్సిందే. న్యాయం ముందు అందరూ, చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా. చట్టాన్ని అతిక్రమించి నేను ప్రవర్తిస్తాను, నా చేతుల అధికారం ఉందని విచ్చలవిడి వీరంగా వేస్తే ఏం జరుగుతుంది అనేది హైకోర్టు చూపిస్తుంది. ఇప్పుడు ఆ సీఎస్కు ఇచ్చేది కదా ఆదేశాలు ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేసి తొలగించేసి అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్. పేదల ఇళ్ల కూల్చివేతలపై అలుపెరగని పోరాటం. ప్రభావిత బస్తీల్లో కేటీఆర్, హరీష్ రావు ఇక ప్రతిపక్షం వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఏది జరిగినా ప్రతిపక్షం క్లెయిమ్ చేసుకుంటే సర్వసాధారణం. చాలిక మీ నిర్వాకం మేమే చూసుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్. పార్టీని పక్కకు నెట్టి వ్యక్తిగత ఎజెండాలు అమలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు. మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేల క్రమశిక్షణ లేదు. క్యాడర్ను వదిలేశారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. రాష్ట్రానికి నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలు. సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలు. తమ వద్దే పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే. రేపు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం. ఢిల్లీలోనే ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశం. వెంటనే ఢిల్లీకి రావాలంటూ 6 మంత్రులు పిలుపు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేయలేము. ఇక నుంచి పార్టీ సమన్వయ బాధ్యతను ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటాం. ఈ 4 రోజులు అయితే మేమే పరిపాలిస్తామని కూడా అంటారు. ఒగ్గిట్లు ఉంటుంది పరిస్థితి. అందుకే ఒక మంచి ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవాలనేది. ఇందుకే ఒక ప్రాంతీయ పార్టీకి అధికారం ఇస్తేనే విచ్చలవిడికి అవినీతి చేసుకుంటూ పోతుంది. ఏంది పరిస్థితి? ఈ కేంద్రంలో సంబంధించి అక్కడ బాస్ ఉంటే ఇక్కడ వీళ్ళది ఏమి ఉండదు. ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నారు. దళిత ఎమ్మెల్యేని ఎగదోసేదెవరో కూడా మాకు తెలుసు. అంటే క్లియర్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పిక్చర్ ఐడియా ఉంది ఎవరు మాట్లాడిస్తారు ఎవరితోటి, ఇది ఏ వైపు దారి తీస్తుందని. ఈ కాంగ్రెస్ ఏర్పడ్డ కాంచెలు ఎమ్మెల్యేలు మంత్రులు కొట్టుకోవడమే తప్ప ఈ ప్రజల కష్టాలు ఏందని ఆలోచించిన పాపాన పోలే. ఇల్లు కొట్టుకోవడే సరిపోయింది 2.5 ఏళ్ళు. లీజు ముసుగు 100 కోట్లకు ఎసరు. ఉర్దూ అకాడమీ భూములను చెన్నై కంపెనీకి కట్టబెట్టే కుట్ర. మరో భారీ భూ పందేరానికి సర్కార్ స్కెచ్. క్యాబినెట్లో చర్చించకుండా, టెండర్లు పిలవకుండానే అప్పగించే ప్రయత్నం. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీల ఆగ్రహం. ఉత్తర్వులను దాచి ఉంచడంపై అనుమానాలు. వెంటనే లీజు రద్దు చేయాలని డిమాండ్. హిల్టు కంపెనీల మీద బలప్రయోగం. 10% కంపెనీల తరలింపుకు అంగీకారం. తరలిన పరిశ్రమలపై సర్కార్ ఫోకస్. 2800 కాలుష్యకారక కంపెనీల గుర్తింపు. 1746 కంపెనీలు రెండోసారి హెచ్చరిక. రాజధాని రియాలిటీపై నిషేధిత భూతమట. రైట్. ఆర్టీసీ స్టీరింగ్ అవుట్సోర్సింగ్. రెగ్యులర్ డ్రైవర్ల భర్తీపై నిర్లక్ష్యం. 10 నెలలు కావస్తున్నా కొలిక్కి రాని డ్రైవర్ శ్రామిక్ నియామకాల ప్రక్రియ. తాజాగా అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ. రైట్. ప్రతి ఇంటికి ఎఫ్ఆర్సీ అట. కొత్తగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. రేషన్ కార్డ్ నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్.
రేషన్ కార్డు నెంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. రేషన్ కార్డు అనుసంధానంతో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు, మీ సేవ దరఖాస్తుకు అవకాశం, తహసీల్దార్కు సర్టిఫికేట్ జారీ అధికారం అట కదా. అంటే రేషన్ కార్డు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా రిజిస్టర్ చేస్తారు. మనం మీ సేవలో ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా కూడా దాని ద్వారా ఎమ్మడే 2 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది అప్లై చేసుకోగానే. రైట్.